ఆంధ్రుల అధోగతి. సొంత వృద్ధితో అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రులు అప్పుల పాలై అడుక్కునేవాళ్ళుగా ఎవరు మారుస్తున్నారు? కేంద్రం నుండి అన్నీ పొందుతూ మనకు రావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నా సొంత వనరులు, సహజ సంపద పుష్కలంగా పడి ఉన్న రాష్ట్రం మనది. ఎందుకు అప్పులు ఊబిలోకి లాగబడుతోంది? ఎవరు అలా నడిపిస్తున్నారు? ఏ ఆంధ్రులు ఉచితాల కోసం ఉద్యమాలు చేసి రోడ్డెక్కారు? మేము ఉచితాల యాచకులుగా బతుకుతాం అని ఆంధ్రలో ఏ వర్గం, ఏ కులం వాళ్ళు ప్రకటించారు? ఎంతో ప్రతిభ, ఎంతో వ్యాపార దక్షత గల రాష్ట్రాన్ని ఆర్థిక అవకతవకలతో రాబడి స్థితిగతులు మార్చి ఆంధ్రులను అప్పులతో అడుక్కునే స్థాయిలో ఉంచి మేమే మీకు ఉద్ధారకులం, సమకూర్చగల సమర్థులం, ఉదార దానకర్ణులం అంటూ భారీ మోసాన్ని రాజనీతిగా నడుపుతూ ఆస్తుల అమ్మకాలతో, తాకట్లతో ఆంధ్రను అధోగతి పాలు చేసే ఈ కుటుంబ పార్టీల వాళ్ళు అంత నల్ల డబ్బు ఎలా పోగేసుకుని మళ్ళీ పోటీకి సిద్ధపడుతున్నారు? రాష్ట్రంలో ఏదో విచ్చలవిడి దోపిడీ మార్గాలు లేకపోతే వీళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ రెండు నల్లడబ్బు కుటుంబాలు అంత నల్లడబ్బు ఖర్చుతో రాష్ట్ర అధికార పీఠం కోసం తన్నుకుతొస్తున్నాయి? ఏవో నల్లడబ్బు కార్ఖానాలు, ఏవో సహజ సంపద దోపిడీలు లేకపోతే వీళ్ళేం పిచ్చివాళ్ళు కాదు. కేవలం జీతాలతో పదవుల్లో కూర్చుని కాలం గడిపేందుకు. అవినీతి, నల్లడబ్బు తయారీ కట్టడి జరిగితే మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటుందనే సూత్రం కేంద్రపాలక పార్టీ గత 9 ఏళ్లలో చేసి చూపింది. రాష్ట్ర అధికారులు, పార్టీల దొంగలు కలిసి సాగకపోతే ప్రగతి కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆంధ్రలో ఉన్న సహజ సంపద వనరులు, డబ్బు సంపాదించే మార్గాలు దక్షిణాన మరే రాష్ట్రానికి లేవు. ఇద్దరు దొంగలకు, ద్రోహులకు అధికారం ఇచ్చి ఆంధ్రులు యాచకులుగా, అడుక్కునేవారిగా, ఉన్న సంపద కోల్పోతూ అప్పులు పాలైన రాష్ట్రంగా, కనీసం మన ఇంటి ముందు రోడ్డు కూడా బాగు చేసుకోలేని వాళ్ళంగా, మన పిల్లలను పక్క రాష్ట్రాలు ఉద్యోగులకు పంపే వాళ్ళంగా మిగిలాం కదూ. ఇది పహారా.